లగచర్ల ఘటనకు సంబంధించి సంబంధం లేని వ్యక్తులను అరెస్టు చేశారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. ఫార్మా కంపెనీకి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదన్న సత్యవతి రాథోడ్ రైతుల భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఇది అధికారులపై దాడి కాదు, సీఎం రేవంత్ పై జరిగిన దాడి అంటున్న సత్యవతి రాథోడ్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కలిశారు. గిరిజన మహిళలపై అన్యాయంగా పోలీసులు లాఠీచార్జ్ చేసి తమ భూముల్ని లాక్కుంటున్నారు కాబట్టి తమకు న్యాయం చేయాలంటూ కూడా కమిషన్ ముందు ఎస్సీ ఎస్టీ కమిషన్ ముందు ఈరోజు లగచర్ల గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా కలిశారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మేడం చెప్పండి, ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ కలిశారు కదా, ఎట్లా ఏమని చెప్పారు? ఎస్సీ ఎస్టీ మొన్న 11వ తారీఖు లగచర్లలో జరిగిన సంఘటనలో బాధితులందరూ వాళ్ళ భూముల కోసం ప్రభుత్వం అధికారులు వస్తే వాళ్ళ మనసు అంటే అప్పటికే వాళ్ళు ఇబ్బందులో ఉన్నారు, 10 నెలలుగా చెప్తూ ఉన్నారు. అయినా అధికారులు వచ్చేసరికి కొంతమంది ఎవరో అధికారుల మీద దాడి చేసిండ్రు. కానీ దాడి చేయని అమాయకులను కూడా తీసుకొచ్చి 307 రకరకాల కేసులు పెట్టి వాళ్ళని కొట్టుకుంటా తండ మీద వచ్చి దర్జనీయం చేసి ఒక రావణ కాష్టను తలపించే విధంగా ఇవాళ తండాలు వదిలేసి అందరు వెళ్ళిపోయారు. మొగోళ్ళని తీసుకుపోయి పిల్లల్ని తీసుకుపోయి జైల్లో వేశారు. మాకు అన్యాయంగా ఆడోళ్ళని కూడా చూడకుండా అర్ధరాత్రి పూట నానా ఇబ్బందులు పెట్టారు. కాబట్టి మేము ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని రావడం జరిగింది. వాళ్లకు బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా మేము అందరం కూడా గిరిజన బిడ్డలుగా వచ్చాం. కమిషన్కు వాళ్ళ బాధలని చెప్పుకున్నారు. కమిషన్ కూడా న్యాయంగా వాళ్ళకి జరిగిన సంఘటనలు అక్కడికే ఊరికే వచ్చి చూసుకొని మాట్లాడి వాళ్ళ మీద ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఫార్మా కంపెనీకి బీఆర్ఎస్ పార్టీ అనుకూలమా వ్యతిరేకమా? ఫార్మా కంపెనీ బీఆర్ఎస్ పార్టీ ఫార్మా కంపెనీతో పాటు ఈ రాష్ట్రంలో అనేక ఇండస్ట్రీస్ రావాలని, పరిశ్రమలు రావాలని, ఫార్మా కంపెనీని ఎక్కడో కాదు హైదరాబాద్ నడిబొడ్డున కట్టాలని దాదాపు 14,000 ఎకరాలు మేమే రైతులను ప్రజల్ని ఒప్పించి మెప్పించి కొని ఉన్నాం. అక్కడ కట్టకుండా దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ పచ్చని పొలాలు, పచ్చని గ్రామీణ ప్రాంతాల్లో నిప్పు పోసే పని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. దీనికి మాత్రమే రైతులు ఒప్పుకోవట్లేరు కాబట్టి, వాళ్ళు రానియట్లేరు కాబట్టి దానికి మాత్రమే మేము వ్యతిరేకం. అధికారుల మీద జరిగిన దాడులని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుందా? అధికారుల మీద కలెక్టర్, ఆర్డీఓ అని తెలిసి దాడి చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ప్రభుత్వం సమీక్షించాలి, రేవంత్ రెడ్డి సమీక్షించాలి. సొంత నియోజకవర్గంలో ఉండే అమాయకపు గిరిజనులను ఒప్పించలేని మెప్పించలేని రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మెప్పిస్తాడు? ఇది అధికారుల మీద జరిగిన దాడి కాదు, రేవంత్ రెడ్డి మీద జరిగిన దాడిగా నేను తెలియజేస్తున్నాను. మంది అక్రమ కేసులు పెట్టారని మీరు అంటున్నారు, వాళ్ళు జైల్లో ఉన్నారు. తదుపరి చర్యలు ఏ విధంగా చేయబోతుంది బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఏంటి? అంటే సంబంధం లేని వాళ్ళని కూడా పట్టుకొచ్చిండ్రు, వాళ్ళకి అన్యాయంగా కొట్టిండ్రు. వాళ్ళు నడవలేని పరిస్థితిలో, మాట్లాడలేని పరిస్థితిలో వాళ్లను భయభ్రాంతులకు గురి చేసిండ్రు. కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగే వరకు, వాళ్ళ సామాన్య పరిస్థితిలోకి వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అండగా ఉంటుంది. చూసిన మొత్తం మీద లఘుచర్ణ ఘటనపై ఎస్సీ ఎస్టీ కమిషన్ కలిసాము. గిరిజనులపై జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించిన విషయాలు కావచ్చు, తమ భూమిని కోల్పోతున్న వారికి సంబంధించిన పోలీసులు తీసుకుంటున్నటువంటి చర్యలు కావచ్చు, వీటన్నిటి అంశాలన్నీ కూడా కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకొచ్చాం. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా లఘుచర్ల గ్రామ ప్రజలకు అందరూ కూడా అండగా ఉంటుంది. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేసులు ఎవరైతే నమోదు చేశారో వారన్నీ కూడా పూర్తిగా అక్రమ కేసులన్నీ కూడా పూర్తిగా ఎత్తివేసి బాధితులందరూ కూడా పూర్తిగా న్యాయం చేసే దిశగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందంటూ కూడా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కత్తిరాజుతో సునీల్, 10 టీవీ, హైదరాబాద్.